మొత్తం ఎంక్వైరీ చేశాం. ఆ రోజు రాత్రి జయసింహ ఇక్కడే ఉన్నాడని మొత్తం ఆధారాలన్నీ సేకరించాం. వాళ్ళందరూ ధర్మపీఠం దగ్గరికి వచ్చి చెప్తారు. నేను కూడా సాక్ష్యం చెప్తా. ఓ ఎందుకు నవ్వుతున్నారు? తనేం జోక్ చెప్పట్లేదే. జానకి, ఈ బుజ్జిగాడు చెప్తే ఎవరైనా నమ్ముతారా చెప్పు? చిన్నపిల్లలు అబద్ధం చెప్పారని మీ అత్తయ్య నమ్ముతారు. ఇన్ని రోజులు నువ్వు తెలివైన దానివే అనుకున్నాను. ఈ పిల్లలతో ఫ్రెండ్షిప్ చేయడం వల్ల నీ మైండ్ కూడా అక్కడే ఆగిపోయిందని ఇప్పుడే అర్థమైంది. అంటే ఏంటి? నేనేమీ చేయలేను, నేను ఈ కేసులో ఇరుక్కుపోయానని చెప్తున్నారా? చూడు జానకి, నీ మీద పడింది నార్మల్ కేసు కాదు, హత్యా నేరం. దాన్ని నిరూపించుకోవాలంటే టీ బండివాడు టీ తాగడానికి వచ్చాడు, ఇస్త్రీ బండివాడు ఇస్త్రీ బట్టలు పట్టుకెళ్ళడానికి వచ్చాడని చెప్తే అవి సాక్ష్యాల కిందకి రావు. ప్రతిదానికి పక్కా ఎవిడెన్స్ ఉండాలి. అందులోనూ ఈ పిల్లల చేత ఎంక్వైరీ చేయిస్తే ఎవరు నమ్ముతారు చెప్పు? నన్ను నేర్పించడానికి మీరు ఇలా మాట్లాడుతున్నారు కదా. ఊళ్ళో అందరూ ఏం అబద్ధాలు చెప్పరు, చూసిందే చెప్తారు. అది నిజమని మీ అత్తయ్య కూడా నమ్ముతారు. సాక్ష్యం అనేది చిన్నదైనా సరే పెద్దగానే ఉంటుంది. అబ్బో, మాకు తెలీదులే. సాక్ష్యాన్ని చూపించాలి అంటే ఇలాంటివి కాదు, ఏదైనా పర్ఫెక్ట్గా ఉండాలి. అప్పుడే రిజల్ట్ కూడా కరెక్ట్గా వస్తుంది. లేదంటే ఇదిగో ఇలాగే తిరుగుతూ ఎక్కడైనా ఏదైనా దొరుకుతుందేమోనని వెతుక్కోవాల్సి వస్తుంది. మీరు నన్ను ఇరిటేట్ చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు చెప్తున్నాను. మరి నీకు టైం ఇచ్చి నేను నిన్ను చూసుకుంటానని నీకు చెప్పిన తర్వాత నన్ను ఎన్నెన్ని మాటలన్నావు, ఎంత ఇబ్బంది పెట్టావు. అంతకంత రివెంజ్ తీర్చుకోవాలి కదా. వదిలేస్తానని ఎలా అనుకున్నావు? అంటే ఏంటి? ఇప్పుడు నన్ను సాధించాలనుకుంటున్నారా? లేకపోతే ఈ కేసు మొత్తం మీరే నా మీద వేసి నన్ను నిరికించాలనుకుంటున్నారా? యాక్చువల్గా నీ మీద నాకంత కోపం ఉంది కాబట్టి అదే చేయాలి. కానీ నేను నిజాయితీ పరుణ్ణి కాబట్టి నీ గురించి కూడా ఆలోచించాను. సరే పోనీలే కదని ఈసారికి ఎక్స్క్యూజ్ చేసేస్తున్నాను. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా నాతో సైలెంట్గా ఉంటే నీకే మంచిది. ఏదో అవకాశం వచ్చింది కదా అని నన్ను నాన్న మాటలంటే ఊరుకునే ప్రసక్తే లేదు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తారు? ఇది మీ ఊరిని రెచ్చిపోతున్నారా? అవును. అయితే ఏంటంటే ఇప్పుడు ఏం చేస్తావు? అనయ్య అనయ్య శాంతి 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 శాంతి. ఏంటి బ్రో ఇది? జానకి సాయం చేస్తూ మళ్ళీ ఎందుకు గొడవ పడుతున్నావు? సహాయం చేసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి వాళ్ళ దగ్గర పొలైట్గా ఉండాలని నీ పొగరబోతుకు చెప్పు. సాయం పేరుతో నన్ను సాధించాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని మీ అన్నతో చెప్పు. మీ ఇద్దరు చెప్పుకుంది ఒకరికొకరికి అర్థమైంది కదా. అనవసరంగా ఇక్కడ గొడవ పడ్డం ఎందుకు? ఇంటికి వెళ్దాం పదండి. మీరందరూ వెళ్ళిపోతే ఇక్కడ నా పరిస్థితి ఏంటి? నాన్న బుజ్జి, ఈ ఊరు మొత్తానికి నువ్వు శాటిలైట్ లాంటి వాడివి. ఎక్కడ ఏం జరిగినా వచ్చి వెంటనే చెప్తావు. నీ భయం ఏంటి? హ్యాపీగా నీ ఫ్రెండ్స్తో కలిసి ఆడుకుంటూ వెళ్ళిపో. అరే బ్రో బ్రో బ్రో, ఇంకా గొడవ ఏంట్రా? వెళ్దాం పదండి. పద 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 పద. ఎందుకురా ఊరికే గొడవలు పడతావు? పదండ్రా వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏం చెయ్యాలి డాడ్? బాబాయ్ చెప్పిందంతా విని బాబాకి పూర్తిగా డౌట్ వచ్చేసి ఉంటుంది. ఇక బాబాయ్ పూర్తిగా ఇరుక్కుపోయాడు. ఆ తర్వాత ఇందులో మనం కూడా ఇన్వాల్వ్ అయ్యావని తెలుస్తుంది. అప్పుడు మన పరిస్థితి ఏంటి డాడ్? నిజం బయటికి తెలిసిందని ఇప్పుడే కదా మా అర్థమైంది. దాన్ని అబద్ధం ఎలా చేయాలో నేను ఆలోచిస్తాను. చూసావా రుద్రా, భార్గవ్ జానకిని ఎంత జాగ్రత్తగా తీసుకొస్తున్నాడో. తన మనిషి అనుకున్నాక తపన పడకుండా ఎలా ఉంటాడు డాడ్? నోర్మై,
ఎక్కడికెళ్ళావు భార్గవ్? జానకికి ఇచ్చిన టైం అయిపోయింది కదా అత్తయ్య, అందుకే కొన్ని సంగతులు తెలుసుకోవడానికి వెళ్ళాను. నింద జానకి మీద పడింది. నిరూపించుకోవాల్సిన బాధ్యత కూడా తనదే. నీకేం అవసరం అని ఇదంతా చేస్తున్నావు? తను ఒంటరి ఆడపిల్ల కదా అత్తయ్య, తను ఒక్కతే ఎలా చేస్తుంది? అందుకే సాయం చేస్తున్నావు. సాయం చేయడానికి తనేమీ కష్టాల్లో లేదు, నేరం చేసింది. మాటలు మర్యాదగా రాని. నింద అని ఎన్నిసార్లు చెప్పాలి? నింద అని నువ్వనుకుంటే సరిపోదు. నిజమేంటో అందరికీ తెలుసు. కావాలను నాటకాలాడుతుంటే ఇక్కడ చూస్తూ ఊరుకునేవాళ్ళెవ్వరూ లేరు. చూడండి, నా మీద మీకు కోపంగా ఉంది కాబట్టి నేను ఏం మాట్లాడినా మీకు తప్పుగానే కనిపిస్తుంది. కానీ జానకి తప్పు చేయదు అని ఖచ్చితంగా మీకే తెలుస్తుంది. ఆ రోజు మీరు నా గురించి అన్న ప్రతి మాటకి బాధపడాల్సి వస్తుంది. అంటే ఏంటి? నేను తప్పు చేస్తున్నానంటున్నావా? తప్పుగా మాట్లాడుతున్నారు అంటున్నాను. నా తప్పు లేదు అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాను అంటున్నాను. ఈ ఇంట్లో తిరుగుతూ భూమి మనసు మార్చిన దానివి. బయట జరిగిన విషయంలో నీ తప్పు లేదంటే ఎవరు నమ్ముతారు? మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. దుర్గమ్మ చావు వెనకాల ఎవరున్నారో కూడా నేను తెలుసుకుంటాను. మీ తమ్ముడు ఒక్కడే చేశాడా, లేక అందులో మీ భాగస్వామ్యం కూడా ఏదైనా ఉందేమో నేను తెలుసుకుని బయటపెడతాను. దేనికంత కంగారు పడుతున్నారు మీరు? నోర్మోయ్! నా నట్టింట్లో నిలబడి నా భర్తని అనుమానిస్తే పళ్ళు రాలగొడతాను. మీ భర్తనంటే మీకంత కోపం వచ్చింది, మరి నా తప్పు లేకుండా నన్నంటుంటే నాకెంత కోపం రావాలి? ధర్మపీఠానికి సాక్ష్యం కావాలని ఒకప్పుడు సాక్ష్యాలు చూపించిన గొప్ప మనిషి. ఇప్పుడు నువ్వు తప్పు చేశావని సాక్ష్యాలున్నప్పుడు నిజాన్ని ఒప్పుకోవడానికి ఎందుకు భయపడుతున్నావు? న్యాయం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది, సాక్ష్యంతోనే మాట్లాడుతుంది. నువ్వు తప్పు చేసావు కాబట్టే తడబడుతున్నావు. ఆధారాలు కనిపించకే ఇలా పాట్లు పడుతున్నావు. రుద్రాణి గారు, జానకి, మాట మాట అనుకుంటే గొడవ పెరుగుతుంది. టైం బాలేనప్పుడు కాస్త తగ్గడం కూడా నేర్చుకో. ఎందుకు తగ్గాలి? నిజం నిరూపించుకునే ప్రయత్నం నేను చేస్తున్నాను. దానికి తగ్గ సాక్ష్యాలు కూడా సేకరిస్తున్నాను. అది మీకు కూడా తెలుసు కదా. ఇంకా నన్నెందుకు నోరు మూసుకోమంటున్నారు? అలాని ప్రతిరోజు ఇంట్లో గొడవ పడుతూనే ఉంటావా? ప్రతి మాటకి ఇలా ఎదురు సమాధానం చెప్తూనే ఉంటావా? చూడు, నీ మీద అందరికీ కోపం ఉంది, ఖచ్చితంగా మాట అంటారు. అయినా సరే నువ్వు ఇలా ప్రతి మాటకి ఇంతలా సమాధానం చెప్తూ ఉంటే గొడవ పెరుగుతుందే తప్ప సమస్యకు పరిష్కారం దొరకదు. ఇంతవరకు మాట్లాడింది చాలు, నీ రూమ్కెళ్ళు. ఆధారాలు దొరికాయి కదా. ధర్మపీఠం దగ్గర మాట్లాడాకే అందరికీ సమాధానం చెప్తాను. దీనికి పొగరు బాగా పెరిగింది. దానికి తోడు ఇదిగో వీళ్ళిద్దరూ సమర్థించడంతో తలపిరుసు సమాధానం చెప్తుంది. చూడమ్మా, పదే పదే జానకి గురించి ఇలా తప్పుగా మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. నా పని నేను చేస్తున్నానని ఇప్పటికే చెప్పాను. తను చేసుకునే ప్రయత్నం తను చేస్తుంది. అవన్నీ విని వదిలేయాలి, కానీ ప్రతిదాన్ని పెద్ద చేసుకుంటూ పోతే ఇలాగే గొడవలు జరుగుతాయి. జానకితో గొడవ పడాలని ఇక్కడ ఎవ్వరూ కోరుకోవడం లేదు. మినిస్టర్ గారు నీకోసం ఫోన్ చేశారు, నీతో మాట్లాడాలి అని అన్నారు. కానీ నువ్వు మాత్రం ఆవిడ గారి వెంట తిరుగుతున్నావు. అందుకే కోపం వచ్చి ఒక మాట అన్నాను. భార్గవ్,
జానకి మీద నువ్వు మాట పడినివ్వడం లేదు. అది నాకు నచ్చడం లేదు. అత్తయ్య, జానకి గురించి మనం అందరం ఇలా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. అంతకు మించి ఇంకేం లేదు. సరే, మినిస్టర్ గారితో నేను మాట్లాడతాను. అత్తయ్య, అన్నయ్య చేస్తున్న పని మీ అందరికీ తప్పుగా అనిపించవచ్చు, కానీ నిజాన్ని నిరూపించే వరకు ఎవ్వరూ నమ్మరు. జరిగిన దాంట్లో జానకి తప్పులేదని నమ్మాడు కాబట్టి తను ఇంతలా తపన పడుతున్నాడు. అవకాశం ఇచ్చిన వాళ్లే ఇలా అనుమానించడం మంచిది కాదు. స్వామి, ఈ ఇంటికేదైనా ప్రమాదం రాబోతుంటే మీరు ముందుగానే వచ్చి హెచ్చరిస్తారు. కాని ఇప్పుడు ప్రమాదం ఇంట్లోనే ఉంది. ఇప్పుడు మీరొచ్చారంటే ఇంకేం జరుగుతుందో అని భయంగా ఉంది. నువ్వు చూస్తున్నది నిజమని భ్రమపడకు. నీకు కనిపించనది అబద్ధం అనుకోకు. నీకు మేము చెప్పేదేముంటుంది స్వామి? ఈ వంశానికి ఆ దైవం అనుగ్రహం ఉంది కాబట్టి తరాలు గడిచినా వన్నె తగ్గని కీర్తి ప్రతిష్టలున్నాయి. కాని ఇప్పుడు మాత్రం మా పరువు మసక బారుతుంది అన్న భయం మమ్మల్ని వెంటాడుతోంది స్వామి. ఇలాంటి సమయంలో మీరొచ్చేసరికి మా భయం మరింత పెరిగింది. నీ ఊహకు అందనదే ఆ విధాత రాసిన రాత. దానిని తెలుసుకోవడం అంత సులువు కాదు. ఏం స్వామి మీరు ఎప్పుడొచ్చినా ఎవరికి ఏమీ అర్థం కాకుండా మాట్లాడతారు? దయచేసి మీరేం చెప్పాలనుకుంటున్నారో మా అందరికీ కాస్త అర్థమయ్యేలా చెప్పండి. ఒకప్పుడు ఆనంద నిలయంగా ఉన్న ఈ ఇల్లు ఇప్పుడు ఆందోళనలో ఉంది. కారణం తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. గుర్తుపెట్టుకో రుద్రాణి, ఈ ఇంటి పరువు మసకబారుతుందన్న భయం నీలో ఉంది. దానికి కారణం నువ్వనుకున్నది కాదు. ఎండమావిని చూసి నీరు అని భ్రమపడకు. చీకటిని చూసి శూన్యమని తడబడకు. అందులోనే వెలుగును వెతుకు. నేనే తప్పు చేయలేదు స్వామి. కాని తప్పంతా నాదేనని అందరూ నన్నంటున్నారు. నా నిజాయితీని నిరూపించుకునేలాగా మీరైనా ఆశీర్వదించండి. కనీసం మీ మాటకు విలువిచ్చైనా నా మీద నిందలు వేయటం మానేస్తారు. భారాన్ని మోసే భూమి కూడా ఒక్కోసారి మోయలేక కంపిస్తుంది, భూకంపాన్ని సృష్టిస్తుంది. అంత మాత్రాన భూమి కుంగిపోయిందని కాదు. కాల్చి పుటం వేస్తేనే బంగారం వన్నె తెలుస్తుంది. కొలిమిలో కాలితేనే వజ్రం బయటకొస్తుంది. జరిగే సంఘర్షణలో బాధ మిగిలినా భవిష్యత్తుకి మంచి బాట పడుతుందని మర్చిపోకు. హర హర మహాదేవ, శంభో శంకర.
ఆ దైవాన్ని కూడా మాయ చేయగలను అనుకుంటే అమాయకత్వమే అవుతుంది. సృష్టించిన వాడికి ఈ సృష్టిలో జరిగేది తెలియకుండా ఉంటుంది అనుకుంటే తెలివి తక్కువతనమే అవుతుంది. నిందను నిజంగా నిరూపించే ప్రయత్నంలో తడబాటు ఎదుర్కొంటున్న వాళ్ళకి ఇదే నా హెచ్చరిక. ఆ దైవం మూడో కన్ను తెరిస్తే భస్మం మాత్రమే మిగులుతుంది. హర హర మహాదేవ శంభో శంకర. విన్నావా భార్గవ్? జటాధర స్వామి చెప్పిన మాటల్ని, ఆధారాల్ని మాయం చెయ్యాలని చూస్తే అసలుకే మోసం వస్తుందని తెలుసుకోమని హెచ్చరించారు. ఆ దైవమే వచ్చి హెచ్చరించింది కదా ఈ ఇల్లు అగ్ని పరీక్షను ఎదుర్కొంటుందని. దాని కారకురాలు ఇదిగో ఈ మహాతల్లే. ఏంటన్నా ఇది? ఆయన మాట్లాడిన మాటలు అర్థమైనట్టుగానే ఉంటుంది కానీ ఎవరి గురించి చెప్తున్నాడో కూడా అర్థం కావట్లేదు. చెప్పారు కదా ఆయన మాటలను అర్థం చేసుకోవడం కష్టం అని. సమస్య ఉందని తెలిసింది కదా, సొల్యూషన్ మనం వెతుకుదాం. జటాధర స్వామి చెప్పింది మన గురించే నీకు అర్థమైందా? మనం జానికి వెనకాతలో ఉండడం వల్ల బతికావని నాకిప్పుడు అర్థమైంది. లేదంటే తప్పు మనదేనని అందరికీ తెలిసిపోయేది. ఇప్పుడెలా డాడ్? ఆయన అర్థం కాని భాషలోనే మాట్లాడతాడు. అది వీళ్ళకి మరోలా అర్థమయ్యేలా మనం చెప్తే సరిపోతుంది కదా. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? నాన్నా, తెల్లవారితే బొబ్బిల్లో పంచాయితీ. ధర్మపీఠం ముందు జానకిని నిలబెడతారు. తనకిచ్చిన గడువు కూడా పూర్తయిపోతుంది. జానకికేం కాదు కదా. వాళ్ళు గెలవరన్న నమ్మకంతో మనం ఉన్నామమ్మా. కానీ జానకిని ఓడించాలన్న పంతంతో వాళ్ళున్నారు. తెల్లవారితే తీర్పు ఏమవుతుందో చూద్దాం. జానకిని అన్యాయంగా ఇరికించాలనుకుంటే చూస్తూ మనం ఎందుకు ఊరుకుంటాం? నిన్ను వేడుకోవడం తప్ప నేను చేయగలిగింది ఏమీ లేదు తండ్రి. జానకి మీద కక్ష పెంచుకున్న వాళ్ళు తాను నేరస్తురాలుగా నిరూపించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. నా కూతురు మీద పడిన నిందను కూడా నువ్వే తీసేయాలి తండ్రి. అన్నయ్య, రేపంతా అనుకున్నట్టే జరుగుతుంది కదా. జానకి తప్పులేదని బయటకు వస్తుంది కదా. ఆధారాలు ఎంతమంది మార్చాలనుకున్నా సాక్ష్యాధారాలు నేను సేకరించాను కదా. మాట మారిస్తే ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో నాకు తెలుసు. అవును డాడ్, ఆ జటాధర స్వామి నిజంగానే దైవ స్వరూపులేనా? ఆ అనుమానం నీకెందుకు వచ్చిందమ్మా? భూత భవిష్యత్ వర్తమానాలన్నీ ఆయనకి తెలుసు. అలా అయితే ఈ జానకి దక్ష పిన్ని కూతురని ఎప్పటికైనా ఆయన చెప్పేస్తారు కదా. అప్పుడు పరిస్థితి ఏంటి? ప్రస్తుతానికి గండం గట్టెక్కింది కదా. జానకిని ఇరికించేసి శాశ్వతంగా దూరం చేస్తే ఆ తర్వాత తన ప్రస్తావనే రాదు. తెల్లవారితే మనం చేయవలసిన పని అది. ఇప్పుడు అనవసరంగా నువ్వు భయపడి నన్ను భయపెట్టకు.
రేపందరూ వచ్చి సాక్ష్యం చెప్తారు. నిజం బయటికొస్తుంది. ఆ తర్వాత రుద్రాణి గారితో తన భర్త నిజ స్వరూపం గురించి కూడా మాట్లాడాలి. నాతో చెప్తానన్నమాట ధైర్యంగా చెప్పండి. ఆ రోజు సాయంత్రం జయసింహ ఒక 4 రౌడీలు దుర్గమ్మ ఇంటికొచ్చారు. దుర్గమ్మతో గొడవ పడ్డారు. మేం కాపాడే ప్రయత్నం చేశాం, కానీ ఆ జయసింహ మమ్మల్ని కొట్టాడు. అప్పుడే దుర్గమ్మ తప్పించుకొని పారిపోయింది. జానకి, మొత్తం నువ్వు చెప్పమన్నట్టు చెప్పాం కదా, ఎక్కడే ఇది తప్పు చెప్పలేదు కదా. ఏదన్నా మర్చిపోతే మాకు ముందే చెప్పు.